నమస్కారం ఎస్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర సేవలు స్ఫూర్తిదాయకం. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, తెనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదాసి. అక్రమ ఇసుక తవ్వకాలు అమ్మకాలపై చర్యలు తీసుకోవాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేసిన మణికంఠ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. రాష్ట్రంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ కు ప్రభుత్వం కార్మిక శాఖ సంక్షేమ పథకం అమలు చేయాలి. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డివి సత్యనారాయణ. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో పాలనను అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో పాలనను అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్లను సోమవారం ఎమ్మెల్యే శివకుమార్ స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘ పరిధిలో 864 పెన్షన్లను నూతనంగా లబ్ధిదారులకు అందజేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అవ్వా తాతలకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన పెన్షన్ విధానం అమలు చేయటం సంతోషకరమన్నారు. 1వ తేదీ ఉదయం ఇంటి వద్దకే ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్న తీరు పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అవ్వా తాతలు, వికలాంగులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వారి జీవనోపాధికి దోహదపడటమే కాక భరోసాగా నిలుస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, కమిషనర్ జస్వంత్ రావులు ప్రసంగించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, కృష్ణబల్జా పూస్లా ఫెడరేషన్ డైరెక్టర్ కావేటి నిర్మలా ఈశ్వర్, వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ రావి ప్రశాంతి, కౌన్సిలర్లు యశోద గఫూర్, అన్నాబత్తుని పద్మజ, జి మానసారెడ్డి, మొఘల్ అహ్మద్ బేగ్, ఎస్కే దుబాయ్ బాబు, ఎస్కే ఇస్మాయిల్, పేరం సంజీవరెడ్డి, వీర్లపాటి విజయలక్ష్మి, యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యులు పెచ్చింగ్ సుభాని, వైఎస్ఆర్సీపీ నాయకులు బూరల దుర్గాప్రసాద్, కఠారి హరీష్, ధరణికోట మల్లికార్జున్, తోట రఘురాం, తాడిబేన రమేష్, వీరిశెట్టి భాస్కర్, మల్లెబోయిన రాము తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు పెన్షన్ దాడికి 2750 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న విధానాన్ని చూసి మన సంతు మొదట్లో ఉండే ఇడ్లీ బండాడు అవ్వాతాతకు అప్పిస్తూ ఉండాడు, పచారీ కొట్టాడు అప్పిస్తూ ఉండాడు. అరే 1వ తారీఖు రాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చినా ఈ పైన అవ్వాతాతకు 1వ తారీఖున 2750 రూపాయలు పొద్దున్నే 6ంటికి ఇస్తున్నాడు. అవి తీసుకొచ్చి మన డబ్బులు మనకు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి తిరిగిన వ్యక్తిగా, మీ ప్రతి హృదయంతో మాట్లాడిన వ్యక్తిగా, మీ శాసనసభ్యుడిగా, మీ శివన్నగా, మీ శివకుమార్గా, మీ అన్నావ సత్యం గారి కొడుకుగా ప్రతి ఇంటికి తిరిగాను. మీ కష్టం నేను గడప గడపకి తిరిగినప్పుడు ప్రతి ఇంటికి వచ్చాయి. నేను అడిగేది ఏంటో తెలుసా? ముసలామ కనపడితే అమ్మా పెన్షన్ వస్తుందమ్మా అమ్మ అంట. అయ్యా వస్తుందయ్యా. ఎంత సంతోషం వేస్తుందంటే ఈ మధ్య నాకు 60 సంవత్సరాల తర్వాత వయసు సహకరించినప్పుడు మరి ఎవరో ఒకరి మీద ఆధారపడాలి కదా. అందుకే కదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే వాడు చేసిన సర్వీస్కి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలో చేస్తే 20-30 సంవత్సరాలు పనిచేసినందుకు వాడికి ఎల్ఐసియో ఇంకోటో ప్రైవేట్గా ఇస్తూ ఉంటారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 60 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మకి, ప్రతి అన్నకి, ప్రతి తాతకి, ప్రతి వికలాంగుడికి, ప్రతి వితంతురాలకి 2750 రూపాయలు గ్యారెంటీ ఇచ్చి మున్సిపాలిటీలో నివసించే 40 వార్డుల్లో మొత్తం ఎంతమంది పెన్షన్ వస్తుందో తెలుసా? 15,809 మంది పెన్షన్ ఇస్తూ ఉన్నాం. తెనాలి మండలంలో 11,383 మంది పెన్షన్ ఇస్తూ ఉంటాం. అంటే కటిమా సంక్షేమం ఇంకెన్ని కుటుంబాలకు వస్తుంది? వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మ ఒడి, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు.
అంటే ప్రతి ఇంట్లో సుమారు 1,00,000 నుంచి 3-4 లక్షల వరకు సంక్షేమం. ఇక్కడెక్కడా కూడా 5 పైసలు అవినీతిలే. మనం సెక్రటరీస్, మన ఉద్యోగుల బాధ్యత, అలాగే రాజకీయంగా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళు పెన్షన్ హోల్డర్స్ ప్రతి వాళ్ళు లబ్ధిదారులు కాకముందు కూడా వాళ్ళు ఏదైనా అర్హత ఉండి నాకు పెన్షన్ వస్తే బాగుండు అని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే చైర్మన్ గారి దృష్టికి, వార్డు మెంబర్స్ దృష్టికి తీసుకువెళ్తూ ఉంటారు. వాళ్ళు మనకి వెంటనే వాళ్ళకి ఏదైనా చూడండి ఇష్యూ అని చెప్తారు. చూసినప్పుడు మనం కూడా చాలా మానవత్వంతో వ్యవహరించాల్సిన విషయం ఇది. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు. కడుపులో ఇప్పుడు బిడ్డ గర్భిణికి ఏదైతే బిడ్డ ఉంటాడు కదా, ఆ బిడ్డ దగ్గర నుంచి చివరి ముసలి వారి వరకు సంక్షేమ పథకాలని, అవినీతి రహిత సంక్షేమ పరిపాలన చేసే గొప్ప శాసనసభ్యుడు తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ పెన్షన్లు కనుక తెలుగుదేశం హయాంలో కనుక ఈ 800 పెన్షన్లు కనుక మనం 825 పెన్షన్లు, సుమారు 25 లక్షల రూపాయల పెన్షన్లు మనం నెల ఇప్పుడు మీకు కొత్తగా వచ్చిన పెన్షన్లు ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? నువ్వు తెలుగుదేశమా, నువ్వు వైఎస్ఆర్సీపీ, నువ్వు కాంగ్రెస్, నువ్వు బీజేపీ అని మొహాలు చూసి ఇచ్చేవాళ్ళు. కానీ మా అన్నాబత్తుని శివకుమార్ గారు కుల మతాలకి, పార్టీలకి అతీతంగా ఇస్తున్నారు. 2019 నుంచి 2023 వరకు పంపిణీ చేసిన మొత్తం 51,360,59 రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్ చేయడం జగనన్న గారు చేసిన కార్యక్రమం. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇస్తున్న మన జగన్ గారికి ఎల్లవేళలా మనందరము రుణపడి ఉన్నాం. ప్రతి ఒక్కరికి అర్హతలు ఉన్న తెనాలి పట్టణంలో 27,000 మందికి మన శాసనసభ్యులైనట్టు అన్నాబత్తుని శివకుమార్ గారు ఇల్లు ఇవ్వటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇంత పెద్ద మొత్తంలో ఇల్లు ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెనాలిదే. మరి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇంతంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన శాసనసభ్యులు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనం ఎల్లవేళలో రుణపడి ఉండి మరొక్కసారి వీళ్ళిద్దరినీ మనం గెలిపించుకోవాలని. తెల్లారిగట్ట 5 గంటలకే వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చే సదుపాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఏర్పాటు చేశారు. ఇది పెద్ద గొప్ప వరం. త్వరలో 2,750 తీసుకునే మనకి రేపొద్దున 3,000 రూపాయలు తొందరలోనే అవ్వటానికి కూడా అవకాశం కల్పిస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, లోకల్గా ఉన్న శివకుమార్ గారు. ఈ గవర్నమెంటు ఇదే విధానంలో ఉండే విధానంలో మీ అందరూ దీవించాలని నాతో పాటు మీరు కూడా ఆశపడాలి. కారణం ఏంటంటే సంక్షేమం అనేది అర్హత ఉన్న ప్రతి వారికి వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తుంది. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు అయ్యా పెన్షను ఏదో కారణం చేత కొంతమందికి ఆగిపోయినా, సమయం వచ్చి పెన్షన్ వచ్చే విధానంలో నోట్ చేసుకొని ప్రతి అంశాన్ని సచివాలయ సిబ్బంది ద్వారా, వాలంటీర్ ద్వారా మీకు అందించడం అనేది, గుర్తుంచుకొని పేపర్ మీద రాసుకున్నది సంక్షేమాన్ని అందించడం అనేది ఇది ఒక్క శివకుమార్ గారికి సాధ్యపడింది అనేది మీరందరూ గమనించాలని మనం. ఈ కొత్త పెన్షన్దారులను ఎన్నిక చేసే విషయంలో మేము ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి మా నాయకులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, మా తోటి కౌన్సిలర్లు మరియు ముఖ్యంగా అధికారులు, మా వ్యవస్థ మొత్తం ఎంతో చర్చించి ఎవరైతే అర్హులై వారికి పెన్షన్ రాలేదో వారు అందరినీ గుర్తించి ఈరోజు వారిని కూడా ఈరోజు పెన్షన్దారులుగా మిమ్మల్ని ఈరోజు యాడ్ చేసి కొత్తగా పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మీరు 2,750 రూపాయలు పెన్షన్ ఇవాళ మార్నింగే దాదాపు మీలో 90% మంది తీసుకునే ఉంటారు. నెక్స్ట్ జనవరికి మీరు 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. రాబోయే దినాల్లో మీరు తీసుకునే ఈ పెన్షన్కు నేను ముందుగానే మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర 24వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డీఎస్పీ జనార్దనరావు మాట్లాడుతూ నక్సలిజం, ఫ్యాక్షనిజం అధికంగా ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహించి వీరమరణం పొందిన అధికారి ఉమేష్ చంద్ర అని పేర్కొన్నారు.
యావత్ పోలీస్ శాఖే ఆయన స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. యువత ఉమేష్ చంద్ర ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పాటు అందించాలని అన్నారు. తెనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ కాదర్ నసీం మాట్లాడుతూ నక్సలిజానికి ఎదురుడి నిలిచి యువత నక్సలిజం వైపు వెళ్లకుండా అనేక చర్యలు చేపట్టిన గొప్ప వ్యక్తి ఉమేష్ చంద్ర అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు సిఐలు, ఎస్ఏలు, ఉమేష్ చంద్ర తల్లిదండ్రులు వేణుగోపాలరావు, నయనతార, కుటుంబ సభ్యులు, జాస్తి భజంగేశ్వరరావు, దేవాభక్తి ఉమామహేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ, ముద్దాభక్తి రమణయ్య, కొడాలి రవీంద్ర, యలవర్తి లక్ష్మణ్ చౌదరి, కొండా శివారెడ్డి, ఆళ్ల వీరారెడ్డి, ఆయనంపూడి కోటేశ్వరరావు, రావెళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక అధికారిని ఇంత గౌరవపూర్వకంగా ఎందుకు గౌరవించుకుంటున్నారు, ఎందుకు సంస్కరించుకుంటున్నారంటే వారు చేసిన ఒక ఉద్యోగిగా, ఒక నిజంగా ఒక సాంఘిక సంస్కర్తగానే ఆయన్ని మనం పేర్కొనవచ్చు. ఆ కాలంలో నక్సలిజానికి ఎంతో ఉత్సాహంతో చదువుకున్న యువత కూడా నక్సలిజంలో చేయటానికి ఎంతో ఉత్సాహం చూపించేవాళ్ళు. అలాంటి సమయంలో మన ఐపీఎస్ అధికారి శ్రీ ఉమేష్ చంద్ర గారు ప్రతి పల్లెటూరులో, ముఖ్యంగా తెలంగాణలో ఇది జరిగేది, ప్రతి పల్లెటూరులో ప్రతి చదువుకున్న యువతను పిలిచి వారిని ఎంతో చదువుకొని ఉద్యోగాలు చేసి మీరు ప్రభుత్వంలో చేరి కానీ ప్రైవేట్ కానీ ఏదైనా చేస్తే మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు, నక్సలిజంలో వెళ్తే మీకు భవిష్యత్తు ఉండదు అని వాళ్ళకి అర్థమయ్యేలా వారి భాషలో, వాళ్ళ సంస్కృతిలో ఎంతో వారికి చెప్పి నిరుత్సాహపరిచి వారిని జన జీవనంలో కలవటానికి ఎంతో ఉపయోగపడ్డారు. అలాగే ఏదైతే నక్సలిజాన్ని ఆ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉండేది, అది ఉక్కుపాదంతో తొక్కారని చెప్పుకోవచ్చు. అలాగే ఒక అధికారిగా తన కింది ఉద్యోగస్తులను ఎంతో నమ్రతతో, ఎంతో ఆప్యాయంగా వారు ట్రీట్ చేసేవారు. అలాగే వారిని ట్రాన్స్ఫర్ చేసి కడపకు పంపిస్తే అక్కడ కడపలో కూడా వాళ్ళు ఫ్యాక్షనిస్టుని కానీ ఎవరైతే అసాంఘిక చర్యలు చేసేవాళ్ళు వాళ్ళందరినీ అణగదొక్కి వారు పులిబిడ్డగా పేరు, కడప బిడ్డ పులిగా పేరు పొందారు. అలాంటి అధికారిని కోల్పోవటం నిజంగా పోలీసు వ్యవస్థే కాదు, మొత్తం రెండు రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రాలు ఎంతో బాధపడ్డాయి. ఎంతో ఈ రోజు కూడా వారిని తలుచుకొని అలాంటి ఆఫీసర్లు కనుక మనకుంటే అంత సవ్యంగా వ్యవస్థను నడిపించగలిగితే ఇలాంటి దురాచారాలు కానీ ఇటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎంత పతనమైందో ఇంత పతనమయ్యేది కాదని అందరూ తలుచుకుంటున్నారు. మరొకసారి ఐపీఎస్ అధికారి శ్రీ ఉమేష్ చంద్ర గారిని తలుచుకొని జోహార్ ఉమేష్ చంద్ర గారు. చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు 24వ వర్ధంతి. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. ఫ్యాక్షన్ ఉన్న రాయలసీమలోనూ పనిచేశారు. దేశ సేవలో ఆయన ఈ సర్వీసులో ఉండగా వీరమరణం పొందారు. ఆయన ఈ గుంటూరు జిల్లా పెదపాడు గ్రామం అమర్తలూరు గవడం తెనాలిలో ఆయన విగ్రహావిష్కరణ ఉంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు, వారి బంధువులైన ఉమామహేశ్వర గారు అందరూ కూడా వచ్చి ఆ వర్ధంతిని జరపడం జరిగింది. యువత ముందుకు పోవడానికి స్ఫూర్తిగా ఆయన తీసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్ పెదపూడిలో జన్మించి జిల్లా వాసిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున ఉమేష్ చంద్ర గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. స్థానిక కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కె రవిబాబు అధ్యక్షతన స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను సచివాలయ పరిధిలో పరిష్కరించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. సచివాలయంలో పరిష్కారం కాని సమస్యలను మండల తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 3 అర్జీలు అందినట్టు తెలిపారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకున్నట్లు తహసీల్దార్ రవిబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రీవెన్స్ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మండల ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరిగింది. దీనికి 3 అర్జీలు రావడం జరిగింది. ఒకటి సర్వే నిమిత్తము, ఒకటి వేరే దారి చింతలపూడి దారి కోసం ఒకరు అడిగారు, 2 సర్వే కోసం అడిగారు. ఈ 3ని కూడా దారి విషయం ఆల్రెడీ సబ్ కలెక్టర్ మేడం మేము గతంలో విజిట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఎంతెంత ఉంది కూడా చెప్పడం జరిగింది. శ్మశానానికి వాళ్ళకి కూడా ఆ విధంగా సర్వే చేసి చెప్తామని చెప్పాము. అలానే మిగతా సర్వేకి అవి నిన్న సర్వేర్ గారికి చెప్పి అవి కొలతలు వేయించి చేస్తాము, అది పూర్తి చేయిస్తాము.
ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వచ్చిన కూడా చాలామంది కూడా అక్కడ సచివాలయానికి వెళ్ళకుండా, సచివాలయానికి వెళ్ళినా అక్కడ పూర్తి స్థాయిలో తమ రాతపూర్వకంగా అర్జీ పెట్టకుండా వాళ్ళ ఓరల్ గారికి లేకపోతే వాళ్ళ వాలంటీర్తో అడిగి వాళ్ళు చెప్పిన మాట తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు. దయచేసి పబ్లిక్ అందరికి చెప్పేది ఏంటంటే, ఒక సంస్థ ఉన్నప్పుడు మీరు ఆ సంబంధిత సచివాలయానికి వెళ్ళినప్పుడు రాతపూర్వకంగా ఒక చిన్న పిల్లల చేతనో లేదా చుట్టూ రాపించుకొని అక్కడికి మీ యొక్క సమస్యను తెలియజేస్తే వాళ్ళు దానికి కూడా రిటర్న్గా రిజిస్టర్ నమోదు చేసుకొని ఒక ఎండార్స్మెంట్ అయితే ఓకే, అయిపోతే ఎందుకు కాలేదు, ఏ సమస్య టెక్నికల్గా ఉందనేది తెప్పడం జరుగుతుంది. అది చాలామంది కూడా అలా కాకుండా ఇక్కడికి వచ్చి మా ఇలా వాలంటీర్ ఇలా చెప్పారు, మాకు పని కావటం లేదు, 3 నెలలు తిరుగుతున్నాము అంటున్నారు. దయచేసి ఆ విధంగా రిటర్న్గా ఇస్తే ఇప్పుడు ఏంటంటే ఏ వాలంటీర్ తెలుసు కానీ వాలంటీరు ఏ వార్డు ఏ సచివాలయము అనే వివరాలు చెప్పకపోవడం వల్ల మళ్ళీ దాని అట్లా వాళ్ళకి కొంత టైం పడుతుంది. దయచేసి ఆ వాలంటీర్లు కూడా నేను చెప్తుందంటే మీ సచివాలయంలో తీసుకెళ్ళి అర్జీ పెట్టించి దానికి వివరంగా రాజీస్తే బాగుంటుందనేది నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. రాష్ట్రంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ స్థితిగతులపై సమస్యలపై ఏపీ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ చేపట్టిన చైతన్య సంక్షేమ సమగ్ర సర్వే యాత్ర సోమవారం తెనాలి పట్టణానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తెనాలి అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులకు తమ సమస్యల గురించి, ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించి పరిష్కరించేలా చర్యలు తీసుకుని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులను తెనాలి సభ్యులు అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డివి సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ స్థితిగతులు, సమస్యల గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే యాత్ర చేపట్టినట్టు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు ఎలక్ట్రికల్ కార్మికులు అందడం లేదని అన్నారు. ప్రభుత్వం ఎలక్ట్రికల్ వర్కర్స్ సమస్యల పట్ల దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె పాలరాజు, ప్రధాన కార్యదర్శి కె శ్రీహరిరావులు మాట్లాడుతూ, ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, పథకాలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వృత్తిపై ఆధారపడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎలక్ట్రీషియన్ డేను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. తెనాలి అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులేటి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఎం శ్రీధర్ రవిబాబు, తెనాలి సెక్రటరీ తాడిపోయిన శ్యాంసుందర్, ట్రెజరర్ పెదనాక వెంకటేశ్వరరావు, నాయకులు నేరేళ్ల వాసు, మేకల నాంచారయ్య, బాలనటరాజు బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలు, అన్ని తాలూకాలు తిరుగుతూ ప్రతి ఎలక్ట్రీషియన్లు, ప్రతి అసోసియేషన్ సభ్యుల యొక్క స్థితిగతుల గురించి చర్చించుకుంటూ ఈ రోజున వాళ్ళు తెనాలి విజిట్ చేశారండి. తెనాలి విజిట్ చేశారు. వాళ్ళు మా సమస్యల గురించి, అన్ని జిల్లాల్లో సమస్యలను ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి మా సమస్యల గురించి వాళ్ళు తిరుగుతున్నందుకు ముఖ్యంగా మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, కోశాధికారికి అండ్ స్టేట్ కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రీషియన్ భవన కార్మికుల దీనిలోకి వస్తాం మేము. ఒక 3-4 సంవత్సరాల నుంచి ఎటువంటి బెనిఫిట్లు కూడా రావట్లేదు. డెలివరీ బెనిఫిట్లు కానీ ఏవి కూడా రావట్లేదు. అటువంటి బెనిఫిట్లు ఎందుకు ఆగుతున్నాయో కూడా మాకు అర్థం కావట్లేదండి. ఎక్కడా కూడా అర్థం కావట్లేదు. మేము లేబర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటేనేమో వాళ్ళు మాకు అయ్యా మేమేం చేయలేమని అంటున్నారు, ఏదో అవుతుందని అంటున్నారు, కానీ ఈ రోజుకి కూడా ఒక బెనిఫిట్ రావట్లేదండి. ప్రతి పల్లెటూరికి కూడా వెళ్ళి మేము సర్వే చేసాం. వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పడే బాధలన్నీ మాకు రాష్ట్ర అసోసియేషన్కి మాకు తెలియపరిచారు. వాళ్ళకు ఒకటే చెప్పాం, మీకు సంక్షేమ పథకాలు మేము సాధించి గవర్నమెంట్తో మాట్లాడి సాధిస్తామని చెప్పాము. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అలాగే కొంచెం రేటు విధానం కూడా కావాలి, రేట్లు కొంచెం అటు ఇటుగా చేస్తున్నారండి అంటే అది కూడా మేము ఒక బుక్లెట్ రూపంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే రేటు విధానం ఉండాలని దృష్టితో రాష్ట్ర కమిటీ కూడా మేము పునరాలోచించి అది అమలుపరిచేటట్టు చేస్తాం. అలాగే ఇప్పుడు తెనాలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారిని, అలాగే శ్యామ్ గారిని, అలాగే కమిటీ వాళ్ళందరినీ కలిసాం. వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు, చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నీ రాష్ట్ర కమిటీ ఆలోచించి మీకు అన్ని సమస్యలు నెరవేర్చేటట్టు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి కూడా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఈ విషయాలని ఇప్పుడు మేము పడే బాధలన్నీ మీడియా వాళ్ళు కూడా గవర్నమెంట్కి తీసుకెళ్ళి మా స్థితిగతులను తీసుకుని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. 175 మంది ఎమ్మెల్యేలకు లెటర్లు ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎక్కడ కూడా చూడలేదు. కానీ గవర్నమెంట్ వారు దయవంచి మా అత్యవసరమైనటువంటి వృత్తి ఇది. తెల్లారులైతే ఎలక్ట్రికల్ పని లేనిదే ఎలక్ట్రికల్
పని చేయిందే కూడా ఎవరు కూడా జీవనం సాగించలేనటువంటి వృత్తిలో మేము ఉండి ఇవాళ జీవన విధానానికి మేము ఎంతో బాధపడుతున్నాం అంటే మరి గవర్నమెంట్ దీని గురించి ఆలోచించాలి. మరి మేము లేకపోతే మరి చీకటే మేము అంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించకపోవడం చాలా దారుణమైన విషయం. కార్మికుల యొక్క నిరసన కూడా మీకు తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు వృత్తిపరమైనటువంటి పనిముట్లు కొనుగోలు చేయడానికి 2 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నాం. అలాగే ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు ఎలక్ట్రికల్ షాకులో చనిపోతే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. ఎలక్ట్రికల్ సర్వీస్ సెంటర్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఆ సర్వీస్ సెంటర్లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా మేము కోరుతున్నాం. అలాగే 5 లక్షల మంది ఉన్నటువంటి మా యొక్క కార్మికులు అంటే 25 లక్షల మరి కుటుంబాలు మేము ఈ యొక్క జీవనంలో సాగిస్తున్నాం. ఈ వృత్తి జీవనంలో వారందరినీ మీరు ఆదుకోవాలంటే మాకు కూడా సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు జీవన విధానాన్ని మెరుగుపరిచి మమ్మల్ని కూడా గుర్తించాలని గవర్నమెంట్ని మేము పదే కోరుతున్నాం. ఈ సర్వే సందర్భంగా చేయటం ఏంటంటే ఇవాళ తెనాలి పట్టణంలో తెనాలి అసోసియేషన్ వారిని కూడా ఇదే సమస్యలు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి అసోసియేషన్లో ప్రతి కార్మికుడు ఇదే సమస్యలు చెప్తున్నారు కనుక ఈ సమస్యలన్నీ కూడా నవంబర్ 5న పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేసి గవర్నమెంట్కి తెలియజేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇలాగైతే కార్మికుల జీవనోపాధి ఎలా ఉంటుంది? ఈ రోజు ఉసుక రేట్లు పెరిగిపోయి ఎక్కడ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరగడం లేదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరగకపోతే ఎలక్ట్రీషియన్ సోదరులు పని ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎవరికి కూడా పనులు దొరకడం లేదు. ఈరోజు రమారమి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్లో 5 లక్షల మందిని ఎలక్ట్రీషియన్ సోదరులు ఉన్నాం. ఈరోజు పనులు లేక అందరు రోడ్డు మీద ఉన్నారు. చాలామంది ఈ పనులు వదిలిపెట్టుకొని వేరే పనులు చేయడానికి సిద్ధపడి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎంతో కష్టపడి శ్రమపడి నేర్చుకున్న ఈ పనిని ఈరోజు 10 మందికి ఉపయోగపడే విధంగా మేము సేవలు అందిస్తుంటే మాకు ఎవరు కూడా సహాయ సహకారం అందించడం లేదు. ఎందుకంటే మేము అనునిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతున్న వృత్తిని ఎంచుకున్నాం. ఈ వృత్తి ద్వారా 10 మందికి సేవ చేస్తూ 10 మందికి ప్రతి ఇంట్లో లైట్ను వెలిగిస్తూ మేము కూడా జీవనం గడుపుతున్నా మాకు మాత్రం ఈరోజు చీకటిమయ జీవితమే ఉంది తప్ప మాకు ఏది జరగడం లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం వారికి రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఆర్తనాదాలు భవన నిర్మాణ కార్మికుల ఆర్తనాదాలే వినబడుతున్నాయి తప్ప వేరే ఒక్కటి కూడా జరగడం లేదు. ఎందుకు తీసేశారు? నవరత్నాలు ఎవరికి అందుతున్నాయి? అక్రమ ఇసుక త్రవ్వకాలు చేసి విక్రయిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ మణికంఠ ట్రాక్టర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి సభ్యులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ట్రాక్టర్లు కిరాయికి నడుపుకుంటూ ఇసుకను కస్టమర్లకు తాము సప్లై చేస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయించిన సేనరేజ్ రుసుమును ఇసుక రీచుల్లో జేపీ సంస్థకు చెల్లించి బిల్లుతో ట్రాక్టర్ను ఇసుక లోడింగ్ చేసుకుని చట్టబద్ధంగా తెనాలి మరియు చుట్టుపక్కల గ్రామాలకు ఇసుకను సప్లై చేస్తామని తెలిపారు. అయితే గత 4 రోజులుగా కొల్లూరు, పెసర్లంక, గాజుల్లంక, చిలుమూరు మొదలైన గ్రామాల రేవుల నుండి ఇసుకను బిల్లులు లేకుండా ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా ప్రతిరోజు దాదాపు 30 ట్రాక్టర్ల పైగా ఇసుక అక్రమంగా తెనాలికి తెస్తున్నారని, వాటిని అతి తక్కువ ధరకు కస్టమర్లకు సప్లై చేస్తున్నారని పేర్కొన్నారు. తాము జేపీ సంస్థకు ఇసుకకు 3,500 రూపాయలు కట్టి తెనాలి తీసుకొస్తూ ఉంటే అక్రమంగా తరలిస్తున్న ఇసుకదారులు ట్రాక్టర్ను 3,500కి ఇక్కడికి తెచ్చి అమ్మేస్తున్నారని, దానివల్ల ప్రభుత్వం నష్టపోవడమే కాకుండా తాము కూడా ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. అదేమని వారిని అడిగితే మేము అలాగే ఇసుక తీసుకొస్తాము, మీకు చేతనేం చేసుకోమంటూ తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. వీరి వల్ల తమ అసోసియేషన్ సభ్యులంతా నష్టపోతున్నారని, సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. తమపై దయ ఉంచి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కొల్లూరు మండలం పెసర్లంక, గాజుల్లంక గ్రామం నుంచి రోజుకు 30 నుంచి 40 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక ట్రాక్టర్లు ఇక్కడికి వస్తున్నాయి. దాన్ని అరికట్టాలని చెప్పి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మా మీద బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. దీని గురించి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి యూనియన్ సభ్యులందరూ ఇక్కడ సమావేశమై ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఇచ్చి ప్రెస్ ద్వారా మీ అందరికీ తెలియపరచడం ఏమైందంటే మా జీవనాధారం అయిన ఇసుక ట్రాక్టర్లు తిప్పుకుని మేము జీవనాధారం జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు రావటం మూలంగా తెనాలి టౌన్లో మా జీవనాధారం కష్టమైంది. మమ్మల్ని, మా కుటుంబాలని మీరు ఆదుకోవాల్సిందిగా ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాము. 25 సంవత్సరాల నుంచి ఇదే జీవనాధారంగా పనిచేస్తున్నామండి. ఇది గవర్నమెంట్ ఇచ్చే బిల్లు అండి. మేము నిజాయితీగా గవర్నమెంట్కి డబ్బులు కట్టి ఎవ్రీడే గవర్నమెంట్ ఎక్కడ ఇస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తుంటాము. వాళ్ళు అనధికారికంగా రావటం మూలంగా మా జీవనాధారం దెబ్బతింటుంది.
మేము 3 నెలలకు రోడ్ ట్యాక్సులు కడతా, ఇన్సూరెన్సులు కడతా, మేము బళ్ళు జీవనం సాగిస్తా. మన జేపీ సంస్థ వారి దగ్గర మేము బిల్లు రసీదు తీసుకొని మేము ఇసుక అనేది కొనుగోలు చేసి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నాం. ఈ రసీదు అనేది లేని బళ్ళు తెనాల్లోకి ట్రాక్టర్లు రోజు 40 నుంచి 50 బళ్ళు వచ్చి మా జీవనానికి గండి కొడుతున్నారు. కాబట్టి మేము ఒకటే మీ వీడియోతో తెలియజేసేది అధికారులకు కానీ ఎస్సీబీ వారికి కానీ మా మీద దయించి ఈ యొక్క దోపిడీని, ఇసుక దోపిడీని అరికట్టాలని, ఈ దొంగ ట్రాక్టర్లను రానియకుండా తెనాల్లోకి మాకు ఓనర్స్ మీద, లారీ ట్రాక్టర్ల ఓనర్ల మీద, లారీల మీద మీరు దయించి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని, విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం నియంత్రించాలంటూ సిపిఎం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తెనాలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నేతలు నిరసన ధర్నా చేపట్టి తహసీల్దార్ రవిబాబుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎన్ భవనారాయణ మాట్లాడుతూ అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రోజురోజుకి యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పట్ల, నిరుద్యోగ యువత పట్ల దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబుప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వినియోగదారులపై అదనపు భారం మోపడం సమంజసం కాదని అన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు షేక్ హుస్సేన్ వలి, పి జోనేష్, కె రవికుమార్, ఎస్ సుబ్రహ్మణ్యం, ములకా శివసాంబిరెడ్డి, బ్రహ్మారెడ్డి, ఎన్ రాజ్యలక్ష్మి, పద్మ, ఆర్ వెంకటేశ్వర్లు, గౌరీ, అంజీ, వి లక్ష్మీనారాయణ, కె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 3 ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఈ ధర్నాలు. 1, అన్ని రకాల నిత్య జీవిత అవసర సరుకుల్ని అదుపులో పెట్టాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి నిత్య జీవిత అవసర సరుకుల్ని అందించాలి. 2వది, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి, ఉపాధి అవకాశాలని పెంచాలి. 3వది, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ ఛార్జీలని అదుపులో ఉంచాలి. 2001-2000 సంవత్సరానికి వాడుకున్నటువంటి విద్యుత్తుకి ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి అదనంగా యూనిట్కి 40 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లనే FPCA, ఫ్యూయల్ పర్చేజ్ పవర్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అనే పేరుతోటి ఇంధన, విద్యుత్తు కొనుగోలు, వ్యయ సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతో అదనంగా వేస్తున్నటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జీలను కూడా రద్దు చేయాలని చెప్పేసి 2000 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సీబీని విడగొట్టి ఏపీ జెన్కో, ట్రాన్స్కో డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్గా విడగొట్టి ఈ 3 కంపెనీల మీద ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేటువంటి దాన్ని వేసి ఆ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఈ విద్యుత్ వ్యవస్థ నడపాలి అని చెప్పేసి అప్పటి శాసనసభ నిర్ణయం చేసింది. అందుకు అనుగుణంగానే ఇవాళ మేము ఎలక్ట్రిసిటీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో, రెగ్యులేటరీ చైర్మన్ గారు, వారికి ఎంఆర్ఓ గారి ద్వారా ఒక అర్జీ ఇచ్చాము. అందుట్లో వారిని మేము కోరుతుంది ఏంటంటే మీరు వేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి, అదనపు భారం అని చెప్పేసి డిస్కమ్లు ఏవైతే చెప్తున్నాయో ఆ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, ఈ రెగ్యులేటరీ కమిషన్ని కోరుతున్నాం. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి వి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో నర్సరీ నుండి మొదటి తరగతి వరకు బాలురు కృష్ణుని వేషధారణలోనూ, చిన్నారి బాలికలు గోపికలు రాధా వేషధారణలో అభినయిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ముచ్చట గొలిపే చిన్నారులు ముద్దులూరికే పనులతో అందరినీ అలౌకిక ఆనందానికి గురిచేశారు. గోపికల వేషధారణ చేసిన చిన్నారులు ఉట్టిని లాగుతుండగా కృష్ణుడు వేషధారణలో ఉన్న చిన్నారులు దాన్ని పగలగొట్టే ఘట్టంతో పాటు పలు పాటలకు చిన్నారులు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫెస్టివల్స్ చేస్తాము, లైక్ కృష్ణాష్టమి, క్రిస్మస్, రంజాన్, ఇలా అన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేయడం వల్ల పిల్లలకి డిఫరెంట్ కల్చర్స్ అనేది వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ దో ఇవన్నీ వాళ్ళు సోషల్లో చదువుకుంటున్నా కూడా, బట్ ప్రాక్టికల్గా కూడా వాళ్ళు ఇవన్నీ చేసి నేర్చుకోవడం వల్ల దే విల్ బి అండర్స్టాండింగ్ బెటర్ అండ్ ఆ యూనిటీ అనేది డెవలప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ కృష్ణాష్టమి, లార్డ్ కృష్ణ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది భగవద్గీత. సో ఇక్కడ ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఇంకా ప్రత్యేకంగా ఎందుకు చేస్తాము అంటే, మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది జస్ట్ ఒక రిలీజన్ గురించి కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్సనాలిటీ. మనం ఎలాంటి సిచ్యువేషన్, లైఫ్లో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా మనం ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవాలి అనేది చాలా చక్కగా అందులో వివరించబడుతుంది. సో అవి అన్నీ కూడా మనం పిల్లలకి ఈ ఏజ్ నుంచే ఇంకల్కేట్ చేస్తే వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఎమోషనల్ కోఎఫిషియంట్ అనేది డెవలప్ చేయటం అలాంగ్ విత్ ఈక్యూ కూడా వాళ్ళ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్.
కృష్ణాష్టమి అనగానే స్కూల్లో ఫస్ట్గా మనకు గుర్తొచ్చేది ట్రెడిషనల్ డ్రెస్. ఏ రోజు లేనంత కలర్ఫుల్గా కృష్ణాష్టమి రోజు స్కూల్ అంతా ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు కృష్ణుడిలాగా గోపికల్లాగా రెడీ అయ్యి రావటం, వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళు అలా ముద్దు ముద్దు మాటలతోటి పద్యాలు చెప్పటం, పాటలు పాడటం, ఇట్స్ ఆల్ వెరీ ఫన్ టు వాచ్. సో కృష్ణాష్టమి అనేది ఇక్కడ మేజర్ సెలబ్రేషన్గా చేసుకుంటాము. ఎందుకంటే అది మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బికాజ్ కృష్ణాష్టమి ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లవ్ అండ్ జాయ్. సో కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ప్రీచింగ్స్ అన్నీ కూడా మనం టీచర్స్ పిల్లలకి శ్లోకాల ద్వారా నేర్పించడం, ఆ రోజు చెప్పటం, వాటి మీనింగ్ చెప్పడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా మనం కృష్ణాష్టమి రోజు చేసుకుంటాము. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ కృష్ణాష్టమి వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 30 సంవత్సరాలుగా ఎన్నడూ జరిగిన అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కొలకలూరు గ్రామంలో చేసి చూపామని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వివరించారు. గత 40 సంవత్సరాలుగా ఎన్నడూ జరగని అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కొలకలూరు గ్రామంలో చేసి చూపెట్టామని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వివరించారు. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తెనాలి మండలం కొలకలూరులో 10వ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కొలకలూరు గ్రామస్తులు తెలిపిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు. గ్రామస్తులకు అవసరమైన నివేశన స్థలాలు అందజేశామని, నూతనంగా సీసీ రోడ్లు నిర్మించి రహదారి సమస్యలను పరిష్కరించామని వివరించారు. కొలకలూరులో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేలా డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ₹1,50,00,000 వ్యయంతో త్రాగునీరు వ్యవస్థను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలను స్వీకరించారు. తెనాలి మండల ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ కోడూరు స్వప్న, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పినిపాటి అనిల్, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రధానంగా కొలకలూరు పల్లెకి సంబంధించి అన్నయ్య చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అనవన్లపూడి రోడ్డు ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడైనాక రోడ్డు వేయాలని చెప్పి శంకుస్థాపన చేసి కూడా ఆ తర్వాత కాంట్రాక్టర్స్ ఇది వెళ్తేటప్పుడు కూడా అన్న ఈ రోడ్డుని ఎట్టి పరిస్థితుల్లో మనం వేసి అది ఎంతో ఉపయోగంగా ప్రజలకు ఉంటుందని పాపం అమ్మాయి స్వప్న పదే నన్ను అడిగింది. ఆ సందర్భంగా నేను సోదరుడు ఎంపీపీ శ్రీనివాస్ మన ఎట్టి పరిస్థితులు ఈ రోడ్డు వేయాలంటే ఇద్దరూ కలిసి ఎంతో ఇంట్రెస్ట్తో మండల గ్రాంట్ని సుమారు 43 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఆ రోడ్ని ఇనాగరేట్ చేసుకొని, సో డెఫినెట్గా పాపం ఆ ప్రజల యొక్క ఇబ్బందిని తీర్చాలన్న ఉద్దేశంతో సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఆ రోడ్డుని పట్టించుకోకపోతే ఈరోజు ఆ రోడ్డుని ప్రారంభోత్సవం కూడా, అంటే రోడ్డు వేసి ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది. అలాగే ఈ 10 రోజుల్లో నేను కొలకలూరు గ్రామం తిరుగుతున్నాను. బహుశా ఇంకొక వారం రోజులు పట్టొచ్చు, అది కూడా తిరుగుతాం. ప్రధానంగా ఈరోజు ఈ సెగ్మెంట్లో తిరిగినప్పుడు మరి ముఖ్యంగా పల్లెల్లో ఎంతో అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం వెరసి మా మీద శాసనసభ్యుడిగా నేను, అలాగే అమ్మాయి కోడూరు స్వప్న, లోక, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఆ ప్రతి ఇంట్లో సంక్షేమం వాళ్ళు ఎంతో బాగా చూస్తూ ఉన్నారు. ప్రధానంగా నాకు ఈరోజు నేను తిరిగిన భాగంలో సుమారు ఒక 28 మంది అన్నయ్య మాకు నివాస స్థలాలు ఆ టైంలో రకరకాల కారణాల వల్ల రాలేదంటే ఆ 28 పెట్టించాను. కరెక్ట్గా వీటిని కూడా రాబోయే 2 నెలల్లో వాళ్ళకు కూడా ప్రధానంగా కొలకలూరు సంబంధించి బ్రహ్మాండంగా, ఎందుకంటే వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్ బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఆ లేఅవుట్ ఎంతో బాగా, ఎందుకంటే ఊరికి ఆనుకొని ఇచ్చాం, బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో నేను ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వంలో, అలాగే మరి ముఖ్యంగా పల్లెలో ఇంకా రోడ్స్కి పెడతానికి నాకు చెప్పారు. సుమారు ఒక 3 రోడ్లు ఈరోజు తిరిగిన దాంట్లో చెప్పారు. అలాగే ఇంతకుముందు చెప్పిన వీటన్నిటి మీద ఈ మొత్తం గ్రామం, కొలకలూరు గ్రామం మొత్తం గడప గడప అయిపోయినాక గడప గడప వచ్చే డబ్బులతో పాటు 15 ఫైనాన్స్ డబ్బులను కూడా పెట్టి డెఫినెట్గా చదువుతున్నాం.
కొలకొల్లూరు గ్రామ డ్రైనేజీ సమస్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొలిక్కి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే ఈ గ్రామంలో ఈ వాటర్ ఫెసిలిటీ పోయినసారి కూడా కొంచెం ఇబ్బంది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జలజీవన మిషన్ కింద 1,44,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలపాటి రాజా పెళ్లి కానుక బంగారు ఉంగరం బహూకరణ సోమవారం తెనాలి నియోజకవర్గ పరిధిలో 2 చోట్ల నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలపాటి రాజా పెళ్లి కానుక బంగారు ఉంగరం బహూకరణ సోమవారం తెనాలి నియోజకవర్గ పరిధిలోని 2 చోట్ల నిర్వహించారు. 2023 జూన్ నెల నుండి తెనాలి నియోజకవర్గంలో తెలుగింటి ఆడపడుచులకు శ్రీకారం చుట్టిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెళ్లి కానుక తెనాలిలో కుల మత పార్టీలకు అతీతంగా పేదింటి ఆడపడుచుల పెళ్లికి మంగళసూత్రం లేదా ఉంగరం అందజేసే వినూత్న కార్యక్రమం తెనాలి కొల్లిపర మండలాల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో తెనాలి మండలం జగ్గడుగుంటపాలెం వాస్తవ్యులు రెడ్డి నాగయ్య శివపార్వతి దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రెడ్డి లక్ష్మీ ప్రసన్నకు కొల్లిపర మండలం చెముడుబాడు గ్రామ వాస్తవ్యులు సిద్దెల నాగభూషణం నాగమల్లేశ్వరి దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సిద్దెల శిరీషుకు వివాహ కానుకను అందజేశారు. ఆలపాటి రాజా పెళ్లి కానుకగా పంపిన ఉంగరం చీర సారెను స్థానిక టీడీపీ నేతలు అందజేశారు. కార్యక్రమంలో తెనాలి మండల కొల్లిపర మండల పార్టీ నేతలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెనాలికి చెందిన బాల నృత్యకారులు గ్రీష్మశ్రీ ఎస్కే తహసీన్లు కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా సోమవారం సత్కారం పొందడం పట్ల మా ఏపీ వ్యవస్థాపకులు దర్శకులు దిలీప్ రాజా హర్షం వ్యక్తం చేసి బాల నృత్యకారులను అభినందించారు. తెనాలి పట్టణానికి చెందిన బాల నృత్యకారులు గ్రీష్మశ్రీ షేక్ తహసీన్లు కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా సోమవారం సత్కారం పొందడం పట్ల మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ దర్శకులు దిలీప్ రాజా హర్షం వ్యక్తం చేస్తూ బాల నృత్యకారులను అభినందించారు. బెంగళూరులోని రాజ్భవన్ నందు సోమవారం బాల నృత్యకారులు చేసిన నృత్య ప్రదర్శనను గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్ వీక్షించి వారిని అభినందించడం సంతోషకరమని అన్నారు. భవిష్యత్తులో చిన్నారులు గ్రీష్మశ్రీ తహసీన్లు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దిలీప్ రాజా ఆకాంక్షించారు. చిన్నారులు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ఆయన ప్రత్యేక అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. దుగ్గిరాల మండలం మోరంపొడి గ్రామ ఉప సర్పంచ్ ఎన్నికను సోమవారం నిర్వహించారు. గ్రామానికి చెందిన 3వ వార్డు సభ్యులు చిల్లి విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి పి శ్రీనివాసరావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. మొత్తం 10 మంది వార్డు సభ్యులు హాజరు కాగా మాజీ ఉప సర్పంచ్ గాలం ఫరీందా ప్రతిపాదించగా ప్రబలిక బలపరిచారు. అనంతరం నూతన ఉప సర్పంచ్ నాగూర్ని పార్టీ నాయకులు శాలువాలతోనూ పూలమాలతోనూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యురాలు మేఘతూరి అరుణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు ఐక్యంగా ఉండి నాగూర్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నగదును అపోహగా చూపించినప్పటికీ ఎటువంటి ఫలితం ఆశించకుండా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాగూర్ను సభ్యులు ఎన్నుకున్నారని అన్నారు. ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు మాట్లాడుతూ దుగ్గిరాల ఉప సర్పంచ్ ఎన్నికను కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయం ప్రారంభించడం జరిగిందని అన్నారు. షేక్ నాగూర్ను సభ్యులు ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఉప సర్పంచ్ నాగూర్ మాట్లాడుతూ వార్డు మెంబర్గా ఉన్న తనను ఒప్పందం ప్రకారం ఉప సర్పంచ్ పదవి ఇవ్వడం జరిగిందని అన్నారు. సర్పంచ్ భానావతి ఖుషిబాయి మాట్లాడుతూ వార్డు మెంబర్లందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఉప సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీల అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, దాసరి వీరయ్య, కమ్మంపాటి క్రాంతికుమార్, మహమ్మద్ బాజీ, తాడిబోయిన వెంకటనారాయణ, బానావత్ వెంకటేశ్వర నాయక్, ఆత్మకూరు నాగేశ్వరరావు, జూపుడి జాన్సన్, తుమ్మపూడి తాతారావు, సుల్తాన్, సత్తార్, బాజీ, మొహిద్దీన్, సుభాని, ఖలీల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మారంపూడి గ్రామంలో 3వ వార్డు నెంబర్గా వైస్ ప్రెసిడెంట్ని గెలిపించుకున్నాం. మేము వార్డు నెంబర్లకి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఆర్కే గారు మాటలకి మేము ఇదయ్యి మా వైఎస్ఆర్సీపీ మెంబర్గా వైస్ సర్పంచ్గా గెలిపించుకున్నాం. స్థానిక గాంధీ చౌక్లోని కెనరా బ్యాంక్ నందు సోమవారం హెల్త్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సుధాకర్ మాట్లాడుతూ హెల్త్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్యాంకు నందు సిబ్బంది ఖాతాదారులకు షుగర్, బీపీ, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ శ్యామ్ కుమార్, డాక్టర్ కేశవ, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన హెల్త్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన కెనరా బ్యాంక్ గాంధీ చౌక్ శాఖలో ఇలా హెల్త్ స్టాఫ్కి ప్లస్ సీనియర్ సిటిజన్ కస్టమర్లందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ అందరూ బ్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి షుగర్ టెస్టు, బీపీ టెస్టు ప్లస్ ఐ చెకప్ అన్నీ చేయడం జరిగింది. అందరు కస్టమర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి బాగా చెక్ చేయించుకున్నారు. ఇలా నిర్వహించినందుకు హెల్త్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. అమృతలూరు మండల పరిధిలోని తురిమిళ్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది.
అమృతూరు మండల పరిధిలోని తురిమెళ్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా తురిమెళ్లలో సోమవారం పోలవరపు సీతారామయ్య జ్ఞాపకార్థం కుమారుడు రమేష్ సురేష్ సహకారంతో తురిమెళ్ల హైస్కూల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోడు అందించనున్నట్టు తెలిపారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం గవిని గిరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. ఎల్వి ప్రసాద్ సంస్థ మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ మిత్రుల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. అద్దంకి యేసోబు, ఉపాధ్యాయుడు రాజేంద్ర ప్రసాద్, పద్మలత, టెక్నీషియన్ నన్నేపాముల రాజేష్, సిబ్బంది వెంకటేశ్వరమ్మ, సరళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తురిమెళ్ల గ్రామంలోని హై స్కూల్ నందు విద్యార్థులకి కంటి పరీక్షలు చేయటం అనేది దీనికి ఆర్థిక సహాయం పోలవరపు సీతారామయ్య గారని ఈ గ్రామంలో పెద్ద వారి కుమారులు రమేష్ గారు సురేష్ గారు మరి ఇక్కడే చదువుకున్నారు. వారు ఆర్థిక సహకారంతో మీ అందరూ కూడా పరీక్షలు చేసి ఆ తదుపరి మీకు కంటి మరి డబ్బులు అటువంటి ఏమైనా ఉంటే మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ద్వారా వైద్యం చేస్తారు. అట్లాగే మీకు ఏమైనా కంటి చూపు ప్రాబ్లం ఉంటే కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా వారి సహకారంతో ఇవ్వబడుతుంది. ఇప్పటికీ ఇది గోవాడలో మన కాకతీయ సేవా సమితి తరఫున స్టార్ట్ చేశాం. ఇది రెండోది. ఇది ఈ విధంగా అన్ని గ్రామాల్లో దాతల సహకారంతో మరి జిల్లా పరిషత్ హై స్కూల్స్లో చదివే వాళ్ళు అంటే పేదవాళ్ళు కాబట్టి పిల్లలు వారికి చేయాలనే ఆలోచనతో మా మిత్ర బృందం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మరి దీన్ని సహకరించిన రమేష్ గారికి సురేష్ గారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో మీరు కూడా ఇదే విధంగా బాగా చదువుకుని మీ స్కూల్ అభివృద్ధి అయ్యేట్టుగా మరి చూడాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తెనాలి మండలం సంగం జాగర్లముడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాతకు గురయ్యాడు. తెనాలి మండలం సంగం జాగర్లముడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాతకు గురయ్యాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. క్షతగాత్రుడిని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైనట్లు సంఘటన నేపథ్యాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రమాద సమాచారాన్ని గుర్తించిన వాహన చోదకులు 108 వాహనానికి కబురు చేయగా 108 వాహన సిబ్బంది క్షతగాత్రుడిని సంఘటన ప్రాంతంలోనే మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాద సమాచారాన్ని గుర్తించిన వాహన చోదకులు 108 వాహనానికి కబురు చేయగా 108 వాహన సిబ్బంది క్షతగాత్రుడు సంఘటన ప్రాంతంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. సరిగ్గా అరగంట క్రితం ఒక ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు. ఫస్ట్ ఆల్కహాల్ ఏమైనా ఎక్కువైపోయి పడిపోయాడు అనుకున్నాం. కొద్దిగా ముందుకెళ్ళి వెనక్కి వచ్చాం సార్. వెనక్కి వచ్చేసే టైంకి బ్లడ్ మెదడు అంతా బయటకు వచ్చింది. అప్పటి నుండి ఇక్కడే ఉన్నాము. పోలీసు వాళ్ళకి అంబులెన్స్ ఫోన్ చేసాము. అంబులెన్స్ వచ్చేసి వెళ్ళిపోయింది. సార్ వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్ చెప్పిన వాళ్ళు అయితే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఇది వచ్చేసి గుంటూరు తెనాలి రోడ్లో సంగలమూడి జాగలమూడి లాతల దగ్గర. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర సేవలు స్ఫూర్తిదాయకం. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ సింగ్. రాష్ట్రంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ కు ప్రభుత్వం కార్మిక శాఖ సంక్షేమ పథకం అమలు చేయాలి. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డివి సత్యనారాయణ. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.